హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నెట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ని రిలీజ్ చేస్తారా లేదా ఎగ్జామినేషన్ని రీఆర్గనైజ్ చేస్తారా? ఇది 11 లక్షల మంది మైండ్లో రైజ్ అవుతున్న క్వశ్చన్. ఎందుకంటే అంతమంది నెట్ 2024 జూన్ సైకిల్ ఎగ్జామినేషన్కి రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బ్యాక్గ్రౌండ్ గురించి మనం మాట్లాడితే జూన్ 18న నెట్ 2024 ఎగ్జామినేషన్ని ఆర్గనైజ్ చేశారు. ఆర్గనైజ్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఒక అఫీషియల్ పబ్లిక్ నోటీస్ రావడం జరిగింది. పేపర్ లీక్ అయ్యింది. ఈ ఎగ్జామినేషన్ యొక్క పేపర్ లీక్ అయ్యింది. ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేశారు. ఈ ఎగ్జామినేషన్ యొక్క పేపర్ లీక్ కావడంతో ఈ ఎగ్జామినేషన్ని క్యాన్సిల్ చేసి మేము ఒక సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నాం. దాంతో పాటుగా నెక్స్ట్ ఇంకొక పబ్లిక్ నోటీస్ వచ్చింది. అందులో ఎగ్జామినేషన్ని రీఆర్గనైజ్ చేసే డేట్స్ కూడా చెప్పేశారన్నమాట. ఆగస్ట్ 21 నుండి సెప్టెంబర్ 4 మధ్యలో ఈ ఎగ్జామినేషన్ని రీఆర్గనైజ్ చేస్తున్నట్టు చెప్పారు. అయితే సిబిఐ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో ఏం మెన్షన్ చేశారు అంటే ఎటువంటి పేపర్ లీక్ జరగలేదు. పేపర్ లీక్ జరగనప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ చేయడం బెటర్ కాబట్టి ఎగ్జామినేషన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి రీఆర్గనైజ్ చేసే విషయం ఎందుకు చేయాలి అని సుప్రీంకోర్టులో ఒకరు పిఐఎల్ ఫైల్ చేశారు. ఆ లాయర్ పేరు ఉజ్వల్ గౌర్. అయితే జూలై 29న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఉజ్వల్ కౌర్ లాయర్ మధ్య డిస్కషన్స్ జరిగాయన్నమాట. అయితే ఇక్కడ డిస్కషన్స్కి సంబంధించిన పాయింట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఐ డియర్ ఫ్రెండ్స్, 100% రీఆర్గనైజ్ చేస్తారా అని నేను గ్యారంటీగా చెప్పను. 100% రీఆర్గనైజ్ చేయరు, రిజల్ట్స్ ఇస్తారు అని కూడా గ్యారంటీగా చెప్పను. ఎందుకంటే ఆ కేసులోని డిస్కషన్స్ ఎలా ఉన్నాయంటే చీఫ్ జస్టిస్ గారు ఏమడిగారంటే, మీరు ఎందుకు కేసు వేశారు? మీరు ఏమన్నా బాధితులా? మీరు నెట్ ఎగ్జామినేషన్ రాశారా? మీరు నెట్ ఎగ్జామినేషన్ రాసి మీరు బాధపడ్డారా? మీరు కేసు వేశారు. ఎవరైతే బాధితులు ఉన్నారో నెట్ ఎగ్జామినేషన్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాసి వాళ్ళు ముందుకొచ్చి పిఏఎల్ ఫైల్ చేస్తే అప్పుడు మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి జూలై 29న ఈ ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. దాని తర్వాత నేను వీడియో వేద్దాం అనుకున్నాను. జూలై 29 తర్వాత ఈ ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. రీ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తారా 21 ఆగస్ట్ నుండి ఆన్లైన్ పద్ధతిలో, లేదా ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్స్ జూన్ 18 జరిగిన ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్స్ని డిక్లేర్ చేస్తారన్న విషయం పైన నేను ఒక వీడియో వేయాలనుకున్నాను. కానీ ఫైనల్గా ఇంకా కేసు గురించి కంప్లీట్గా 100% క్లారిటీ రాలేదు కాబట్టి 29 జూలై ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎకనామిక్ టైమ్స్లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ని చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, సుప్రీం కోర్ట్ రిఫ్యూజెస్ టు ఎంటర్టైన్ పిఏఎల్ అగేన్స్ట్ క్యాన్సిలేషన్ ఆఫ్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ ఓవర్ పేపర్ లీక్. అంటే ఏ లాయర్ అయితే ఈ కేసు ఫైల్ చేశారో ఈయన పేరు ఉజ్వల్ గౌర్. మై డియర్ ఫ్రెండ్స్, ఈయనతో నేను చాట్ చేశాను. మాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి సార్, మా స్టూడెంట్స్తో మాట్లాడి నేను చెప్పాను కేసు గురించి రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడతాను చెప్పాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మొత్తం ఆర్టికల్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ ఆర్టికల్ మెన్షన్ చేస్తారు, మీరు కాంటాక్ట్ చూడండి. అందులో ఏం మెన్షన్ చేశారు అంటే చూడండి, ఇక్కడ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు ఏం మెన్షన్ చేశారు అంటే చూడండి, వై ఆర్ యూ లాయర్ కమింగ్? మీరు ఎందుకు వచ్చారు? లెట్ ద స్టూడెంట్స్ కమ్ హియర్ దెమ్సెల్ఫ్. మీరు బాధితులా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమడుతున్నారు అంటే ఎవరిని? లాయర్ని, ఉజ్వల్ గౌర్ గారిని. మీరు ఎందుకు ముందుకు వచ్చారు? మీరు బాధితులా? మీరు ఎగ్జామినేషన్ రాశారా? మీరు నెట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారా అని ఇండైరెక్ట్ దాని మీనింగ్ అనమాట. వై ఆర్ యూ లాయర్ కమింగ్? లెట్ ద స్టూడెంట్స్ కమ్ హియర్ దెమ్సెల్ఫ్. వాళ్ళు రానివ్వండి, వాళ్ళు బాధితులు కదా, వాళ్ళని రానివ్వండి. వాళ్ళు వచ్చి పిఏఎల్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు దీని మీద మళ్ళీ మనం రీడిస్కషన్ చేద్దాము అంటే ఇంకా ఫైనల్ కాలేదు. ఇక్కడ సిబిఐ వాళ్ళు ఏం మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ క్లియర్గా చూడండి. యూజీసీ నెట్ 2024 పేపర్ లీక్ ఎవిడెన్స్ వాజ్ డాక్టర్డ్ ఫైండ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్. ఇక్కడ ఎటువంటి లీక్ జరగలేదు. ఒక పక్క ఈ లీక్ జరగలేదు అన్నప్పుడు న్యాయంగా మాట్లాడాలి అంటే, ఒక పక్క లీక్ జరగలేదు అన్నప్పుడు ఈ ఎగ్జామినేషన్ రీఆర్గనైజ్ చేయకూడదు అంటే రిజల్ట్ ఇవ్వాలి, న్యాయంగా మాట్లాడాలి అంటే. అయితే దీన్ని బేస్ చేసుకొని మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే ఈ డెసిషన్ చూసిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా నెట్ ఆస్పిరెంట్స్ అందరూ ఏం చేశారు అంటే మేము పిఏఎల్ ఫైల్ చేస్తాము అని చెప్పేశారు. అయితే దీన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ చూడండి, నెట్ ఎగ్జామినేషన్ జరగకూడదు అని చెప్పేసి కొందరు పేరెంట్స్ యొక్క అసోసియేషన్స్ ఏం చేస్తున్నాయంటే ఇండియా వైడ్ పేరెంట్స్ అసోసియేషన్స్ ఏం చేస్తున్నాయంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి రిక్వెస్ట్ చేస్తున్నాయన్నమాట. ధర్మేంద్ర ప్రధాన్ గారు దయచేసి పేపర్ లీక్ కానప్పుడు ఎగ్జామినేషన్ రీఆర్గనైజ్ చేయడంలో చాలా చాలా ఇబ్బందులు ఉంటాయండి. ఎందుకంటే కొన్ని విషయాలు మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే, నేను ఎగ్జామినేషన్ జరగాలా జరగకూడదా దాని గురించి మాట్లాడడం లేదు. నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ ఎగ్జామినేషన్
పేపర్ నిజంగానే లీక్ అయ్యి ఉంటే ఎగ్జామినేషన్ జరగాల్సిందే. ఒకవేళ లీక్ కాకపోయి ఉంటే న్యాయంగా మాట్లాడదాం, లీక్ కాకపోయి ఉంటే అటువంటప్పుడు ఎగ్జామినేషన్ జరగకూడదు మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎగ్జామినేషన్ బాగా రాశానా లేదా పక్కన పెట్టండి. ఒకవేళ నేను ఎగ్జామినేషన్ బాగా రాయలేదు, ఎగ్జామినేషన్ జరగాల్సింది, ఇది స్వార్థం అన్నమాట. అయితే ఎగ్జామినేషన్ బాగా రాశాను, ఒకవేళ పేపర్ లీక్ అయింది, నో ప్రాబ్లం. నేను ఎగ్జామినేషన్ బాగా రాసినప్పటికీ పేపర్ లీక్ అయింది, నో ప్రాబ్లం, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ యాక్సెప్టెన్స్ కూడా చాలా ఇంపార్టెంటే. సో దీన్ని బేస్ చేసుకుని చాలామంది ఆస్పిరెంట్స్ మైండ్లో రైజ్ అవుతున్న డిఫరెంట్ డౌట్స్ ఏంటంటే ఎగ్జామినేషన్ జరుగుతుందా లేదా. అయితే 100% కన్ఫామ్ కాదండి. ఎగ్జామినేషన్ జరగచ్చు, జరగకపోవచ్చు. మీరు మాత్రం మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ ఆర్టికల్స్లో కూడా ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేయదు అని చెప్పారు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. సో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ముందుకు రమ్మని చెప్పండి. వాళ్ళు వచ్చి సో ఈ ఇష్యూని అడ్రస్ చేసి మాకు చెప్తే మేము దాన్ని బట్టి మేము దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ సిబిఐ వాళ్ళు ఏం మెన్షన్ చేశారు అంటే ఎటువంటి పేపర్ లీక్ జరగలేదు అని చెప్పారు. జూలై 29 కన్ఫామ్ అయిపోతుంది. దానిపైన మనం ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలా, రీ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే రిజల్ట్ కోసం వెయిట్ చేయాలనే విషయం క్లారిటీ వస్తుంది అనుకున్నాను, కానీ ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సో ఎవరైతే నెట్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ యునైట్ అయ్యారండి. వీళ్ళందరూ కలిసి పిఏఎల్ని ఫైల్ చేస్తున్నారు. అయితే ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో, ఈ ఎగ్జామినేషన్ రీఆర్గనైజ్ చేయాలా లేకపోతే రిజల్ట్స్ రిలీజ్ చేయాలని చెప్పి ఈ ఇష్యూ ఏదైతే ఉందో అన్ని సోషల్ మీడియా ఛానల్స్లో వచ్చేసింది. కాబట్టి నెట్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ అందరూ ఎఫిడవిట్స్ రెడీ చేసి పిఏఎల్ని ఫైల్ చేస్తున్నారన్నమాట. రేపటి రోజు ఈ ఎఫిడవిట్స్ అన్నీ రీచ్ అయిపోయి మళ్ళీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మేబీ ఆగస్ట్ 10th 15th హీరింగ్ ఇస్తామని చెప్పి లాస్ట్ మూమెంట్లో ఎగ్జామినేషన్ని ఆర్గనైజ్ చెయ్యొద్దండి అని చెప్పచ్చు. లేదండి ఏదో ఇంటిగ్రిటీ విషయంలో మాకు డౌట్గా వస్తుంది, ఎగ్జామినేషన్ మళ్ళీ ఆర్గనైజ్ చేయడమే బెటర్ అని చెప్పారనుకోండి, రెండు చెప్పినా ఏదైనా జరగచ్చు మై డియర్ ఫ్రెండ్స్. కానీ నేను ఒకటే మాట చెప్తాను, ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తారా, రీఆర్గనైజ్ చేస్తారా, లేక రిజల్ట్స్ ఇస్తారా, ఏదైనప్పటికీ కూడా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. నాకు తెలుసు అండి ఎగ్జామినేషన్ రీఆర్గనైజ్ చేస్తారా లేదా అనే విషయం మీద చాలామందికి మళ్ళీ రీప్రిపరేషన్ చేయాలంటే ఇంట్రెస్ట్ రాదండి. ఎందుకంటే నేను ఒక ఆస్పిరెంట్ లాగే మాట్లాడుతున్నాను, ఒక టీచర్ లాగా కూడా మాట్లాడుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ అదే ఎగ్జామినేషన్ని మళ్ళీ చదవాలంటే అంత ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే నీట్ ఎగ్జామినేషన్ విషయంలో కూడా ఆస్పిరెంట్స్కి మళ్ళీ ఒక డౌట్ రైజ్ అయ్యింది. చాలామంది కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కాల్ చేసి వాళ్ళ స్టూడెంట్స్కి చెప్పారంట, మీరు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఏమైనా జరగచ్చు అని. ఫైనల్గా నీట్ ఎగ్జామినేషన్ రీఆర్గనైజ్ చేయడం లేదు. సో మన కౌన్సిలింగ్ కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది ఆగస్ట్లో. సిమిలర్గా ఈ ఎగ్జామినేషన్ని కూడా రీఆర్గనైజ్ చేస్తారా లేదా దానిపైన ఫుల్గా క్లారిటీ లేదు. దయచేసి మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఎగ్జామినేషన్ని రీఆర్గనైజ్ చేయాలనుకుంటున్నారా, లేదు రిజల్ట్స్ని డిక్లేర్ చేయాలనుకుంటున్నారా? రీఆర్గనైజ్ చేయాలనుకుంటే దాని వెనకాల రీజన్స్ చెప్పండి, రిజల్ట్స్ని డిక్లేర్ చేయాలనుకుంటే దాని వెనకాల రీజన్స్ చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే మీరు ఎగ్జామినేషన్ బాగా రాశారు అని రీఆర్గనైజ్ చేయాలి, రాయలేదు అని రీఆర్గనైజ్ చేయకూడదు అని ఈ రకంగా మాత్రం చెప్పదు మై డియర్ ఫ్రెండ్స్. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఎగ్జామినేషన్ సరిగ్గా రాసినా రాయకపోయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు బార్డర్లో ఉన్నా కూడా న్యాయంగా మాట్లాడాలంటే పేపర్ లీక్ జరగలేదు అని క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు మాత్రం ఎగ్జామినేషన్ని రీఆర్గనైజ్ చేయడం కరెక్ట్ కాదండి న్యాయంగా మాట్లాడాలంటే. సో దీన్ని బేస్ చేసుకుని మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు వీడియోని లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఎగ్జామినేషన్ 100% పోస్ట్ పోన్ అవుతుంది అని నేను చెప్పను, అవ్వదు అని కూడా నేను చెప్పను మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ డెసిషన్ ఏదైతే ఉందో స్టిల్ పెండింగ్. కానీ నెట్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ అందరూ యునైట్ అయ్యారండి, సో పిఏఎల్ని ఫైల్ చేసే పనిలో ఉన్నారు. సో నాకు కూడా కాంటాక్ట్ అయ్యారు మై డియర్ ఫ్రెండ్స్, గ్రూప్స్ కూడా క్రియేట్ చేశారు, అందులో నన్ను కూడా యాడ్ చేశారు. అయితే సార్ ఈ పర్టికులర్ దాన్ని మీ స్టూడెంట్స్ సర్క్యులేట్ చేసుకుని నేను చెప్పారు. అయితే నెట్ ఎగ్జామినేషన్ని రీఆర్గనైజ్ చేస్తారా లేదా అన్న విషయం ఏదైతే ఉందో మనకు మేబీ ఒక 1 week 2 weeks తెలిసిపోతుంది. కానీ మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా ఇన్స్టిట్యూట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. లేట్ అయినా ఖచ్చితంగా మేము రిప్లై ఇస్తాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. జై హింద్.